కేసీఆర్ అక్కడ అది అది చాలా పెద్ద తప్పు చేశారు. ఈ మూడు లేకపోతే గనక డెఫినెట్ గా మళ్ళీ కేసీఆర్ వచ్చుండేవారు. సరే, రాజకీయాల్లో 10 సంవత్సరాల తర్వాత కూడా 37% ఓట్లు వచ్చాయి, 39 సీట్లు వచ్చాయి. అది మంచి పర్ఫార్మెన్సే మనం మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. ఎందుకంటే ఏపీలో జగన్ ఎంత చిత్తుగా ఓడిపోయినారో. ఇంకోవైపు భరత్, కేసీఆర్ రాజకీయాలపై సీరియస్ గా దృష్టి పెడితే కాంగ్రెస్ రాజకీయంగా ఇబ్బంది తప్పదు అనే ప్రచారం కూడా ఉంది. మరి ఏంటి ఇందులో నిజం ఉందంటే? అంటే కేసీఆర్ రాజకీయాలపై సీరియస్ గా దృష్టి పెడితే అంటే కొంత సైలెంట్ గా ఉన్నారు కదా. ఓకే, రాజకీయాల మీద ఆయన దృష్టి పెడతారు. ఎందుకంటే నేను మొన్ననే ఎక్స్ప్లెయిన్ చేశాను, రాజకీయాల మీద దృష్టి పెట్టారని కాదు. కేసీఆర్ ఉద్దేశం ఏంటంటే ఇంకా 4 సంవత్సరాలు ఎలక్షన్స్ ఉన్నాయి, ఇప్పటి నుంచి ఎందుకు మాట్లాడాలి నేను అంటే తను మాట్లాడితే ప్రజలంతా చూడాలి. కేసీఆర్ మాట కోసం వెయిట్ చేయాలి. రోజు మాట్లాడాయన, ఆయన 3 నెలలకో 6 నెలలకో ఒకసారి వస్తాడు, ఒక బాంబు బ్లాస్ట్ చేస్తాడు, పోతాడు. మొన్న అన్నాడు ఏంది, నేను కొడితే గట్టిగానే కొడతా కదా అనగానే మళ్ళీ రేవంత్ రెడ్డి దానికి కౌంటర్ ఇచ్చారు. ఏమన్నారు, ఆయన కర్రలు ఉన్నాయా, ముందు నువ్వు నన్ను కొట్టడం బంద్ చేసి లేచి నిలబడు, సరిగ్గా కట్టెబట్టుకొని నడిచేటప్పుడు నువ్వు నన్నేం కొడతావని ఆయన మాట్లాడారు. సరే, దాని మీద రేవంత్ కేసీఆర్ మాట్లాడిన సంచలనమే మౌనంగా ఉన్న సెన్సేషన్ ఏంటి? ఇలాంటి వ్యూహాలను అంటే మౌనం కాదు, అది వ్యూహాత్మక మౌనం అంటారు. ఆయన భాషలో చెప్పాలంటే వ్యూహాత్మక మౌనం. చూసి 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 దెబ్బ కొట్టేస్తారు. సో ఏంటి అంత నిజంగా అధికారంలో లేకుండా కేసీఆర్ అంత అంటే లాస్ట్ బర్త్డే సంగతి ఎట్లా ఉన్నా, లాస్ట్ బర్త్డే సంబంధించి ఒక 2 నెలల క్రితమే ఓడిపోయారు. అప్పుడు కెరీర్ లో ఈ 10-12 సంవత్సరాల్లో బహుశా 2009లో చాలా లోలో ఉన్నారు కేసీఆర్. 2009లో రాజశేఖర రెడ్డి ఓడిపోయిన తర్వాత. కానీ 2009లో రాజశేఖర రెడ్డి చేతిలో ఓడిపోయి 2 పార్లమెంట్ సీట్లు వచ్చాయి. 46 అసెంబ్లీ, 6 పార్లమెంట్ పోటీ చేస్తే 2 పార్లమెంట్ సీట్లు మాత్రమే అప్పుడు టీఆర్ఎస్ కు వచ్చిన పరిస్థితి. 46కు వాళ్ళు గెలిచింది 10 మాత్రమే, 10 అసెంబ్లీ సీట్లు మాత్రం గెలిచారు కదా. సో అప్పుడు చాలా లోలో ఉన్నారు. అటువంటి సమయంలో రాజశేఖర రెడ్డి చనిపోగానే సెప్టెంబర్ 2 రాజశేఖర రెడ్డి చనిపోయారు, మేలో రిజల్ట్స్ అనౌన్స్ అయ్యాయి. నవంబర్ 29న నిరాహార దీక్ష చేసి ఒక 6 నెలల్లోనే ఇటు చేయగలిగారు కేసీఆర్. డిసెంబర్ 9 స్టేట్మెంట్ తీసుకురాగలిగారు. సో ఆయనకి ఎప్పుడు తగ్గాలి ఎప్పుడు నెగ్గాలి, అదే సినిమా డైలాగ్ ఉంది కదా, ఎప్పుడు తగ్గాలి ఎప్పుడు నెగ్గాలో తెలుసు అని. సో ఎప్పుడు తగ్గాలో ఎప్పుడు నెగ్గాలో కేసీఆర్ కు తెలుసు. అంటే కేసీఆర్ రాజకీయాల్లో ప్రభావాన్ని చూపించగలరని మనకు తెలుసు. అధికారంలో లేకున్నా కేసీఆర్ రాజకీయాలను శాసించగలరు అనుకోవచ్చు. అధికారం లేకున్నా ఇప్పుడు ఆయన చుట్టూరా నడుస్తున్నాయి కదా, కంపారిజన్ చేసుకుంటున్నారు పబ్లిక్. వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈజ్, ఇప్పుడు ఈ సంవత్సరం మీద 14 నెలల కాంగ్రెస్ పాలనని కంపేర్ చేసుకుంటున్నారు. కేసీఆర్ పాలన ఎట్లా ఉంది, రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందన్నది కంపారిజన్ చేసుకుంటున్నారు. కంపారిజన్ చేసుకున్నప్పుడు కేసీఆర్ పాలనే బాగుందని ఎక్కువ మంది భావిస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనకు ఆయన అధికారంలో వచ్చే నాటికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఫైనాన్షియల్ గా చాలా వరకు అప్పులు అయిపోయిన పరిస్థితి. వాళ్ళు ఇచ్చిన హామీలు అధికారంలోకి వస్తామో రామో అన్న ఉద్దేశంతో చాలా ఎక్కువ హామీలు ఇచ్చారు. 6 గ్యారంటీస్ పేరు మీద చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీల మీద రోజు వీళ్ళు నిలదీస్తున్నారు బీఆర్ఎస్ నుంచి. ఎస్పెషల్లీ హరీష్ రావు, కేటీఆర్ ప్రతిరోజు కూడా నిలదీస్తూ వస్తున్న పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితిలో డెఫినెట్ గా ఆ హామీలు నిలబెట్టేందుకు కోసం ఏదో ఒక అష్యూరెన్సో ఏదో ఒక మాటనో ఏదో ఒకటి చేయాల్సి వస్తున్న. మరోవైపు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడం కూడా ఏమైనా